మహాభారతంలో అత్యంత హృదయ విదారకమైన సంఘటనల్లో ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం. ఇది కేవలం ఒక కథ కాదు, ధర్మం అధర్మం మధ్య జరిగిన ఘర్షణకు ప్రతీక. యోధం కష్టానికి ఆరంభం. హస్తినాపురంలో శకుని ప్రేరణతో ధర్మరాజు యోధం ఆడడం ప్రారంభించాడు. అతను ఒక్కొక్కటిగా తన రాజ్యం, ధనం, సోదరులు, చివరకు తన భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. యోధంలో గెలిచిన తర్వాత దుర్యోధనుడు తన సహోదరుడు దుశ్శాసనుడిని ఆజ్ఞాపించాడు, ద్రౌపదిని సభలోనికి లాగి తీసుకురా. దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా సభలోకి లాగి తెచ్చాడు. ఆమెను అందరి ముందు అవమానించడానికి ప్రయత్నించాడు. ద్రౌపది ప్రశ్న. సభలో ఉన్న పెద్దలందరికీ ద్రౌపది ఒక గొప్ప ప్రశ్న వేసింది. తనను తాను కోల్పోయిన యుధిష్ఠిరుడు నన్ను పణంగా పెట్టే హక్కు ఎలా పొందాడు? అయితే భీష్ముడు, ద్రోణుడు వంటి మహానుభావులు కూడా మౌనం వహించారు. ధర్మం క్షీణించిన క్షణం అది. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగడం ప్రారంభించాడు. అప్పుడు ద్రౌపది తన చేతులను పైకెత్తి శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ద్రౌపది ధరించిన చీర అంతం లేకుండా పెరుగుతూ పోయింది. దుశ్శాసనుడు ఎంత లాగినా అది ముగియలేదు. ధర్మానికి విజయం. ఈ సంఘటన ద్వారా ద్రౌపది అవమానం నుండి రక్షించబడింది. కౌరవుల అధర్మానికి ప్రపంచానికి బయటపడింది. భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధానికి ఇది ప్రధాన కారణంగా మారింది. దేవుడిపై విశ్వాసం ఉంటే ఎంతటి కష్టంలోనైనా రక్షణ లభిస్తుంది. అధర్మం ఎప్పటికీ నిలబదు. ధర్మమే చివరకు గెలుస్తుంది.